టాపిక్ నేమ్ ఎన్ఈపి. ఎన్ఈపి అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. ఇది మనకి జూలై 29, 2020న తీసుకొని రావడం జరిగింది. ఇది మనకి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అండి. ఓకేనా. ఎన్ఈపి ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వాజ్ ఫ్రేమ్డ్ ఇన్ 1986 అండ్ మోడిఫైడ్ ఇన్ 1992. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఫస్ట్ వచ్చింది 1986 సంవత్సరంలో వచ్చిందనమాట, తీసుకొని వచ్చారు. ఆ తర్వాత 1992 సంవత్సరంలో 1986లో వచ్చినటువంటి ఆ పాలసీని మాడిఫై చేశారు 1992లో. సిన్స్ దెన్ సెవరల్ చేంజెస్ హ్యావ్ టేకెన్ ప్లేస్ దట్ కాల్స్ ఫర్ ఏ రివిజన్ ఆఫ్ ది పాలసీ. ఆ తర్వాత చాలా చేంజెస్ అయితే చేయడం జరిగింది. ఫైనల్గా మొత్తం ఆ పాలసీనే రివిజన్ చేద్దాం అనుకున్నారు, చేశారు కూడా. ఓకేనా. సో చేశారు కాబట్టి మనకి ఎన్ఈపి 2020 వచ్చింది. సో ఎన్ఈపి 2020 ఎన్ని సంవత్సరాలకు వచ్చింది అని అడుగుతారు క్వశ్చన్. సో దీనికి మీరు ఏం చేయాలంటే ఎన్ఈపి 2020లో నుంచి ఫస్ట్ ఫ్రేమ్ చేసినటువంటి ఆ ఇయర్ని తీసేశారంటే మీకు వచ్చేటటువంటి ఇయర్సే ఆన్సర్. అంటే 34 ఇయర్స్ తర్వాత మనకి ఎన్ఈపి 2020 అయితే తీసుకొని రావడం జరిగింది. ఓకేనా. ద ఎన్ఈపి 2020 ఈజ్ ద ఫస్ట్ ఎడ్యుకేషన్ పాలసీ. ఇది మనకి ఫస్ట్ ఎడ్యుకేషన్ పాలసీ అండి ఆఫ్ ది 21st సెంచరీ. 21st సెంచరీకి ఎన్ఈపి 2020 అనేది ఫస్ట్ ఎడ్యుకేషన్ పాలసీ అవుతుంది. అండ్ రీప్లేసెస్ ద 34 ఇయర్స్ ఓల్డ్ ఎన్ఈపి 1986. 34 సంవత్సరాల పాతదైనటువంటి ఎన్ఈపి 1986ని ఇది రీప్లేస్ చేస్తుంది. ఎన్ఈపి 2020 బిల్డ్స్ ఆన్ ద 5 ఫౌండేషనల్ పిల్లర్స్. 5 ఫౌండేషనల్ పిల్లర్స్ మీద ఇది బిల్డ్ అవుతుంది. 1 యాక్సిస్, 2 ఈక్విటీ, 3 క్వాలిటీ, 4 అఫోర్డబిలిటీ, 5 అకౌంటబిలిటీ. దిస్ పాలసీ ఈజ్ అలైన్డ్ టు ద 2030 అజెండా. సో ఎన్ఈపి 2020 అనేది 2030 అజెండాకి అలైన్ అయితే అయి ఉంటుందన్నమాట. 2030 యొక్క అజెండా ఏంటి? సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎయిమ్స్ టు ట్రాన్స్ఫార్మ్ ఇండియా ఇంటూ ఏ వైబ్రెంట్ నాలెడ్జ్ సొసైటీ అండ్ గ్లోబల్ నాలెడ్జ్ సూపర్ పవర్ బై మేకింగ్ బోత్ స్కూల్ అండ్ కాలేజ్ ఎడ్యుకేషన్ మోర్ హోలిస్టిక్, ఫ్లెక్సిబుల్, మల్టీడిసిప్లినరీ, సూటెడ్ టు 21st century needs and aimed at bringing out the unique capabilities of each student. సో భారతదేశం యొక్క 2030 ఎజెండాతో ఈ ఎన్ఈపి 2020 అనేది అలైన్ అవుతుందంట. అయితే భారత్ యొక్క 2030 ఎజెండా ఏంటి? సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉండాలి, అలాగే ట్రాన్స్ఫార్మ్స్ ఇండియా ఇంటూ ఏ వైబ్రెంట్ నాలెడ్జ్ సొసైటీగా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలనుకుంటుంది ఇండియా. గ్లోబల్ నాలెడ్జ్ సూపర్ పవర్ కావాలనుకుంటుంది. బై మేకింగ్ బోత్ స్కూల్ అండ్ కాలేజ్ ఎడ్యుకేషన్ మోర్ హోలిస్టిక్. హోలిస్టిక్ అంటే మీకు చెప్పాను, సంపూర్ణ అభివృద్ధి. అది ఫిజికల్, ఎమోషనల్, కాగ్నిటివ్, ఎమోషనల్, అలాగే సోషల్. ఈ విధంగా 4 రకాలుగా మనం కానీ సంపూర్ణంగా అభివృద్ధి చెందితే దాన్ని హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటాము. మరి ఫ్లెక్సిబుల్గా అండ్ మల్టీ డిసిప్లినరీ 21st సెంచరీకి ఉన్నటువంటి అవసరాలకి తగ్గట్టు స్కూల్ అండ్ కాలేజ్ ఎడ్యుకేషన్ని గ్లోబల్ అంతగా ట్రాన్స్ఫార్మ్ చేయాలనుకుంటుందన్నమాట 2030 ఎజెండా భారతదేశానికి సంబంధించి. ఓకేనా. సో అలాగే ప్రతి ఒక్క స్టూడెంట్ యొక్క క్యాపబిలిటీస్ని బయటికి తీసుకొని రావాలనుకుంటుంది. ఇది మనకి 2030 యొక్క అజెండా అనమాట. సో ఇప్పుడు మనం ఫీచర్స్ ఆఫ్ ది ఎన్ఈపి 2020 చూద్దాం. అందులో ఫస్ట్ వన్ స్కూల్ ఎడ్యుకేషన్, పాఠశాల విద్య. ఎన్ఈపి 2020 emphasizes on ensuring universal access to school education at all levels of preschool to secondary. సో ఎన్ఈపి 2020 ఎన్ష్యూర్ చేస్తుంది ఏంటంటే యూనివర్సల్ యాక్సెస్ టు స్కూల్ ఎడ్యుకేషన్. స్కూల్ ఎడ్యుకేషన్కి యూనివర్సల్ యాక్సెస్ ఉండాలి ఎట్ ఆల్ లెవెల్స్, అన్ని లెవెల్స్, ప్రీ స్కూల్ టు సెకండరీ లెవెల్ వరకు. ఓకేనా. దీనికోసం ఎన్ఈపి 2020 ఏం చేస్తుంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ ఇస్తుంది, ఇన్నోవేటివ్ ఎడ్యుకేషన్ సెంటర్స్ని పెడుతుంది. ఎందుకు? టు బ్రింగ్ బ్యాక్ డ్రాప్అవుట్స్ ఇన్ టు ద మెయిన్ స్ట్రీమ్.
డ్రాప్ అవుట్స్ని మెయిన్ స్ట్రీమ్లోకి అంటే స్కూల్స్కి పాఠశాలలకి తీసుకొని రావాలి. మెయిన్ స్ట్రీమ్ ట్రాకింగ్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ దే లెర్నింగ్ లెవెల్స్ని ట్రాక్ చేయడానికి, ఫెసిలిటేటింగ్ మల్టిపుల్ పాత్వేస్ టు లెర్నింగ్ ఇన్వాల్వింగ్ బోత్ ఫార్మల్ అండ్ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ మోడ్స్. ఫార్మల్ అండ్ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ మోడ్స్ని అలాంటి వాటిని అన్నిటిని యూజ్ చేసి, సో ఎవరైతే డ్రాప్ అవుట్స్ ఉన్నారో అంటే స్కూల్కి రాకుండా స్కూల్ మానేసి పనులు ఏదో చేసుకుంటున్నారో వాళ్ళందరినీ మెయిన్ స్ట్రీమ్కి తీసుకురావడానికి సో ఏం చేస్తుందంటే అసోసియేషన్ ఆఫ్ కౌన్సిలర్స్తో అసోసియేషన్ చేయడం, వెల్ ట్రైన్డ్ సోషల్ వర్కర్స్ని స్కూల్స్లో పెట్టడం, అలాగే క్లాస్ 3, 5 and 8కి ఓపెన్ లెర్నింగ్ క్లాసెస్ అనేవి పెట్టడం, ఓపెన్ లెర్నింగ్ ఫర్ క్లాసెస్ 3, 5 and 8 త్రూ NIOS స్టేట్ ఓపెన్ స్కూల్స్ పెట్టడం, సెకండరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ఇది మనకి NEP గ్రేడ్స్ 10 and 12కి ఈక్వివాలెంట్గా ఉంటాయి. అలాంటి ప్రోగ్రామ్స్ పెట్టడం, వొకేషనల్ కోర్సెస్ పెట్టడం, అడల్ట్ లిటరసీకి చెప్పడం, లైఫ్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టడం ఆర్ సమ్ ఆఫ్ ది ప్రపోజ్డ్ వేస్ ఫర్ అచీవింగ్ దిస్. ఏం అచీవ్ చేయాలనుకుంటుంది? ఎవరైతే స్కూల్కి రాకుండా డ్రాప్ అవుట్స్ ఉన్నారో వాళ్ళని మెయిన్ స్ట్రీమ్కి తీసుకురావడానికి. ఇప్పటికీ NEP ఎంతమంది తీసుకొచ్చింది తెలుసా? 2 crore అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ విల్ బీ బ్రాడ్ బ్యాక్ ఇన్ టు మెయిన్ స్ట్రీమ్ అండర్ NEP 2020. NEP 2020 కింద 2 కోట్ల మంది స్కూల్ పిల్లల్ని మెయిన్ స్ట్రీమ్కి అంటే తిరిగి పాఠశాలలకైతే తీసుకురావడం జరిగిందనమాట NEP 2020 అనేది. సో గుర్తుపెట్టుకోండి, సీటెట్లో అడిగారు ఈ బిట్. సో నెక్స్ట్ చూడండి, ECCE అంటే ఫుల్ ఫామ్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ విత్ న్యూ కరికులర్ అండ్ పెడగలాజికల్ స్ట్రక్చర్. విత్ ఎంఫసిస్ ఆన్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ education, the 10+2 structure of school curricula is to be replaced by a 5+3+4 curricula structure corresponding to ages of 3, 8, 8, 11, 11, 14 and 14, 18 years respectively. సో మనకి 10+2 అనేటటువంటి స్ట్రక్చర్ ఆఫ్ కరికులం ఉండేది, స్కూల్ కరికులం. ఓకేనా, అది ఫస్ట్ ఉన్నటువంటిది అనమాట. 10+2 స్ట్రక్చర్ ఆఫ్ స్కూల్ కరికులం ఉండేది. అది ఇప్పుడు రీప్లేస్ అయిపోయి న్యూ సిస్టమ్ వచ్చింది. ఓకేనా, న్యూ కరికులర్ స్ట్రక్చర్ వచ్చింది. దాన్ని 5+3+3+4 అంటాము. ఓకేనా, సో ఇది మనకి 5 వచ్చేసి 3 to 8 years ఉన్నటువంటి పిల్లలకి, 3 వచ్చేసి 8 to 11 years ఉన్నటువంటి పిల్లలకి, 3 వచ్చేసి 11 to 14 years ఉన్నటువంటి పిల్లలకి, 4 వచ్చేసి 14 to 18 years ఉన్నటువంటి పిల్లల కోసం. ఓకేనా, ద న్యూ సిస్టమ్ విల్ హ్యావ్ 12 years ఆఫ్ స్కూలింగ్. ఈ న్యూ సిస్టంలో 12 సంవత్సరాల స్కూలింగ్ ఉంటుంది. విత్ 3 years ఆఫ్ అంగన్వాడీ ఆర్ ప్రీ స్కూలింగ్. 3 years అంగన్వాడీ ప్రీ స్కూలింగ్ అయితే ఉంటుందన్నమాట. సో మీకు ఇక్కడ ఒక టేబుల్ నేను ఇక్కడ ఇస్తున్నాను, ఇది మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి, ఎందుకంటే ఇక్కడి నుంచి కన్ఫామ్గా సీటెట్లో బిట్ అయితే వస్తుంది. ఇయర్స్ రాశాను 5+3+3+4. ఏజ్ రాశాను ఇక్కడ 3 to 8 years, 8 to 11 years, 11 to 14 years, 14 to 18 years. సో ఈ 3 to 8 years ఉన్నదాన్ని ఏమంటామంటే ఫౌండేషనల్ స్టేజ్ అంటాము. ఓకేనా, ఫౌండేషనల్ స్టేజ్ అంటాము. ఆ తర్వాత ప్రిపరేటరీ స్టేజ్ అంటాము 3 years ఉన్నదాన్ని. తర్వాత 3 years ఉన్నదాన్ని అంటే 11 to 14 years ఉన్నదాన్ని మిడిల్ స్టేజ్ అంటాము. ఫైనల్గా 4 years అంటే 14 to 18 years ఏజ్ గ్రూప్లో ఉన్న పిల్లలకి దీనికి సంబంధించి ఈ స్టేజ్ పేరు సెకండరీ స్టేజ్ అంటాము. సో ఈ ఫౌండేషనల్ స్టేజ్లో ఏంటంటే అంగన్వాడీ, బాలవాటిక ఈజ్ నథింగ్ బట్ చిల్డ్రన్ నర్సరీ ఉంటుంది కదా, అది బాలవాటిక అంటాం. అంగన్వాడీ, ప్రీ స్కూల్ ఆర్ బాలవాటిక, క్లాస్ 1 అండ్ క్లాస్ 2 ఇది మనకి ఈ ఫౌండేషనల్ స్టేజ్లో అయితే జరిగేటటువంటి తరగతులు. ఓకేనా, నెక్స్ట్ ఏంటి 3 years కదా, అంటే 8 to 11 years ప్రిపరేటరీ స్టేజ్లో క్లాస్ 3rd to 5th అంటే క్లాస్ 3, క్లాస్ 4, క్లాస్ 5 జరుగుతుంది. నెక్స్ట్ 3 years అంటే 11 to 14 years ఉన్నటువంటి ఏజ్ గ్రూప్లో ఉన్న పిల్లలకి మిడిల్ స్టేజ్ అంటాం దీన్ని,
ఇక్కడ మిడిల్ స్టేజ్లో క్లాస్ 6th, క్లాస్ 7th, క్లాస్ 8th తరగతులు జరుగుతాయి. నెక్స్ట్ ఫైనల్గా 4 years అంటే 14 to 18 years ఉన్నటువంటి పిల్లలకి చెప్పేటటువంటి ఈ స్టేజ్ పేరు సెకండరీ స్టేజ్. ఈ సెకండరీ స్టేజ్లో క్లాస్ 9th, క్లాస్ 10th, క్లాస్ 11th అండ్ క్లాస్ 12th. సో ఈ 4 తరగతులు అనేవి ఇక్కడ జరుగుతాయి. ఓకేనా? సో ఇది మనకి న్యూ 5+3+3+4 న్యూ స్ట్రక్చర్ ఆఫ్ స్కూల్ కరికులం. NCERT will develop a national curricular and pedagogical framework for early childhood care and education for children up to the age of 8th. సో NCERT అనేది నేషనల్ కరికులర్ అండ్ పెడగలాజికల్ ఫ్రేమ్వర్క్ ఫర్ ECCE ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఏ ఏజ్ ఉన్నటువంటి పిల్లలకి? అప్ టు ద ఏజ్ ఆఫ్ 8 వరకు, 8 సంవత్సరాల వరకు ఉన్నటువంటి పిల్లల కోసం NCPF ECCE అనేటటువంటిది డెవలప్ చేస్తుందంట NCERT. ECCE will be delivered through a significantly expanded and strengthened systems of institutions including Anganwadis and preschools that will have teachers and Anganwadi workers trained in the ECCE pedagogy and curriculum. The planning and implementation of ECCE will be carried out by, సో ఈ ECCE ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ప్లానింగ్, దాని ఇంప్లిమెంటేషన్ అనేది ఎవరు క్యారీ అవుట్ చేస్తున్నారంటే క్యారీ అవుట్ జాయింట్లీ బై HRD, మినిస్ట్రీస్ ఆఫ్ HRD, ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ WCD, HWF హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ అఫైర్స్. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మినిస్ట్రీస్ ఆఫ్ HRD, ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ట్రైబల్ అఫైర్స్. సో వీళ్ళందరూ కలిసి జాయింట్గా ECCEని ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. నెక్స్ట్ అండి, అటైనింగ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ. అటైనింగ్ అంటే సాధించడం కోసం అనేసి వస్తుంది అర్థం. ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీని సాధించడం కోసం. రికాగ్నైజింగ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ యాజ్ అన్ అర్జెంట్ అండ్ నెసరీ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ బై MHRD. States will prepare an implementation plan for attaining universal foundational literacy and numeracy in all primary schools. All learners are by grade 3 by 2025. A national book promotion policy is to be formulated. Vocational education will start in schools from 6th grade and will ఇంక్లూడ్ ఇంటర్న్షిప్స్. వొకేషనల్ కోర్సెస్ చేస్తుంటారు కదా చాలామంది, వృత్తి విద్యా కోర్సులు అంటాము. అలాంటి ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ అవ్వాలంట 6th క్లాస్ నుంచి, 6th గ్రేడ్ నుంచి. దాంట్లో ఇంటర్న్షిప్స్ కూడా ఉండాలి అని చెప్తున్నారు. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఏ న్యూ అండ్ కాంప్రహెన్సివ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ NCFSE 2020-21 will be developed by the NCERT. Next, మల్టీలింగ్వలిజం అండ్ పవర్ ఆఫ్ లాంగ్వేజ్ అనమాట. సో ద పాలసీ హ్యాస్ ఎంఫసైజ్డ్ మదర్ టంగ్ ఆర్ లోకల్ లాంగ్వేజ్ ఆర్ రీజనల్ లాంగ్వేజ్ హ్యాస్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అట్లీస్ట్ టిల్ grade 5 బట్ ప్రిఫరబులీ టిల్ grade 8 అండ్ బియాండ్. సో మనకి పాలసీ ఏం చెప్తుంది? NEP నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏం చెప్తుందంటే మన మాతృభాష అనేది అట్లీస్ట్ 5వ తరగతి వరకైనా మీ మాతృభాషలో మీడియం అనేది ఉండాలి అని చెప్తుంది. ఓకేనా? అంటే 5వ తరగతి వరకు మాతృభాషలో చదువుకోవచ్చు అన్నట్లు చెప్తుందన్నమాట. బట్ ప్రిఫరబులీ టిల్ grade 8 అండ్ బియాండ్ అనేసి కూడా ఇక్కడ ఇచ్చున్నారు. అంటే 8వ తరగతి వరకు కూడా ఉంది అని చెప్తున్నారు అన్నమాట. ఓకేనా? సో మన మదర్ టంగ్, లోకల్ లాంగ్వేజ్ లేదా రీజనల్ లాంగ్వేజ్లో మనకి మీడియం అయితే ఉండాలి. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళకి తెలుగు మీడియం, నార్త్ సైడ్ ఉన్న వాళ్ళకి హిందీ మీడియం ఉంటుంది. సో అండ్ బియాండ్ ఆ తర్వాత కూడా అని చెప్తుంది. సో ఇప్పుడు మనకి డిగ్రీ వరకు తెలుగు మీడియం చదువుకోవచ్చు మనం మన తెలుగు రాష్ట్రాల్లో అయితే. ఓకేనా? అట్లీస్ట్ 5వ తరగతి వరకైనా
పెట్టండి అనేది చెప్తుంది. బట్ అది డిగ్రీ వరకు కూడా ఉంది కదా మన దగ్గర. Sanskrit to be offered at all levels of school and higher education has an option for students. సో సాంస్క్రిట్ అనేది స్కూల్ లెవెల్లో ఉన్నటువంటి ఆల్ లెవెల్స్లో, అన్ని లెవెల్స్లో ఆఫర్ చేయండి అని చెప్తుంది. హయ్యర్ ఎడ్యుకేషన్లో మాత్రం అది స్టూడెంట్స్కి ఆప్షన్గా పెట్టేయండి, తీసుకుంటే తీసుకోవచ్చు లేకపోతే లేదు, బట్ స్కూల్ లెవెల్లో మాత్రం అది ఆఫర్ చేయండి అని చెప్తుంది అనమాట. ఓకేనా. ఇంక్లూడింగ్ 3 లాంగ్వేజ్ ఫార్ములా. ఓకేనా. 3 లాంగ్వేజ్ ఫార్ములా, అదర్ క్లాసికల్ లాంగ్వేజెస్ అండ్ లిటరేచర్స్ ఆఫ్ ఇండియా ఆల్సో టు బీ అవైలబుల్ హ్యాస్ ఆప్షన్స్. సో హయ్యర్ ఎడ్యుకేషన్లో సాంస్క్రిట్ని ఆప్షనల్గా పెట్టండి అని చెప్పింది. అంతేకాకుండా 3 లాంగ్వేజ్ ఫార్ములా అని చెప్పాను నేను మీకు. ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చేసి మన మదర్ టంగ్, సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసి హిందీ, అంటే మనం తెలుగు వాళ్ళం కాబట్టి హిందీ నేర్చుకోవాలి. థర్డ్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ నేర్చుకోవాలి. అది మనకి 3 లాంగ్వేజ్ ఫార్ములా అనమాట. ఓకేనా. సో 3 లాంగ్వేజ్ ఫార్ములాని, క్లాసికల్ లాంగ్వేజెస్ 11 ఉంటాయని చెప్పాను మొత్తం క్లాసికల్ లాంగ్వేజెస్. మీకు లాంగ్వేజెస్ స్కిల్స్ అనేటటువంటి ఫస్ట్ టాపిక్ చెప్పేటప్పుడు చెప్పడం జరిగింది. లిటరేచర్స్ ఆఫ్ ఇండియా ఇవి కూడా ఆప్షనల్గా పెట్టండి, ఆప్షన్స్గా పెట్టండి అని చెప్తుంది అనమాట. ఆప్షనల్ కదా, ఆప్షన్స్ అంటే చూస్ చేసుకోవచ్చు స్టూడెంట్. నేను ఇది చదవచ్చా, ఇది ఈ లిటరేచర్ ఇది తీసుకోవచ్చా, ఈ 3 లాంగ్వేజ్ ఫార్మ్ తీసుకోవచ్చా అనే ఆప్షన్స్ అతని దగ్గర ఉంటాయి. నో లాంగ్వేజ్ విల్ ఇంపోజ్డ్ ఆన్ ఎనీ స్టూడెంట్. ఏ లాంగ్వేజ్ కూడా స్టూడెంట్ మీద రుద్దడానికి లేదు అని చెప్తుంది. ఓకేనా. ఆప్షన్స్ ఇస్తాము, స్టూడెంట్ సెలెక్ట్ చేసుకుంటాడు ఓవరాల్గా అట్లా. స్టూడెంట్స్ టు పార్టిసిపేట్ ఇన్ ఏ ఫన్ ప్రాజెక్ట్ ఆర్ యాక్టివిటీ ఆన్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా సమ్టైమ్ ఇన్ గ్రేడ్స్ 6 to 8 సచ్ యాజ్ అండర్ ద ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఇనిషియేటివ్. సెవరల్ ఫారెన్ లాంగ్వేజ్ విల్ ఆల్సో బి ఆఫర్డ్ ఎట్ సెకండరీ లెవెల్. సో స్టూడెంట్స్ అనేవాళ్ళు ఫన్ ప్రాజెక్ట్లో పాల్గొనాలి. ద పేరేంటి, ద లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా. సో 6వ క్లాస్ నుంచి 8వ క్లాస్ వరకు ఉన్నటువంటి పిల్లలు దాని పేరేంటి, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఇనిషియేటివ్ అనమాట. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఇనిషియేటివ్. సెవరల్ ఫారెన్ లాంగ్వేజ్ని కూడా ఆఫర్ చేస్తున్నారంట సెకండరీ లెవెల్లో. తర్వాత ఇండియన్ సైన్ లాంగ్వేజ్ ISL, ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ISL అనేది ఏంటంటే విల్ బి స్టాండర్డైజ్డ్ అక్రాస్ ద కంట్రీ అండ్ నేషనల్ అండ్ స్టేట్ కరికులం మెటీరియల్స్ డెవలప్డ్ ఫర్ యూస్ బై స్టూడెంట్స్ విత్ హియరింగ్ ఇంపైర్మెంట్. అంటే ఎవరైతే హియరింగ్ ఇంపైర్మెంట్ అంటే చెవుడు ఉంటుందో, చెవుడికి సంబంధించినటువంటి డిజబిలిటీతో ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి స్టూడెంట్స్ కోసం ఇండియన్ సైన్ లాంగ్వేజ్, అంటే సైన్స్ చేస్తూ ఉంటారనమాట. ఇలా చేతులతో అంటూ ఉంటే వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది, వాళ్ళకి వినపడదు కదా మామూలుగా. సో అలాంటి వాళ్ళ కోసం, హియరింగ్ ఇంపైర్మెంట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కోసం ఏం లాంగ్వేజ్ తీసుకొచ్చారంటే ఇండియన్ సైన్ లాంగ్వేజ్ ISL అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అండి, అసెస్మెంట్ రిఫార్మ్స్. అసెస్మెంట్ అంటే ఏంటి, మూల్యాంకనం లేదా ఆకలనం అని చెప్పాను నేను మీకు. లాంగ్వేజ్ అనేటటువంటి అసెస్మెంట్ అండ్ ఎవల్యూషన్ అనేటటువంటి టాపిక్ చెప్పేటప్పుడు చెప్పాను అసెస్మెంట్ అంటే ఏంటో. ఓకేనా. రివ్యూ చేయడం, ఓకేనా, డేటా కలెక్ట్ చేయడం అని చెప్పడం జరిగింది. సో అసెస్మెంట్ అంటే ఆకలనం, ఇది ఒక రకమైన మూల్యాంకనమే. సో ఇక్కడ ఏంటి ఓవరాల్గా చెప్పేది వీళ్ళు. ఈ అసెస్మెంట్ రిఫార్మ్స్ ఏంటంటే సింపుల్గా చెప్తాను ముందు, ఆ తర్వాత ఇది చదువుదాం. ఎస్ఏ ఉంది కదా, సబ్మిటివ్ అసెస్మెంట్ అంటే ఏంటి, ఫైనల్స్, ఇంకైనా యాన్యువల్ ఎగ్జామ్స్ రాయడమే సబ్మిటివ్ అసెస్మెంట్. అప్పుడు లోడ్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ సిలబస్ చదవాలి, ఎక్కువ చదివితే కానీ మనం పాస్ అవ్వలేము, ఎందుకంటే మొత్తం బుక్లో ఉన్నదంతా వస్తుంది కాబట్టి అక్కడ. సో అలా కాకుండా సమ్మేటివ్ అసెస్మెంట్ని ఇది ఎంకరేజ్ చేయదు. అసెస్మెంట్ రిఫార్మ్స్ అనేవి తీసుకొచ్చారు NEP 2020లో. FA అంటే ఫార్మేటివ్ అసెస్మెంట్, యూనిట్ టెస్ట్లు, చిన్న ఎగ్జామ్స్ పెట్టాలి అనేసి ఇక్కడ ప్రపోజల్ అయితే చెప్పడం జరిగిందనమాట. NEP 2020 envisages a shift from summative assessment to essay to regular and formative assessment, which is more completely based, promotes learning and development, tests higher order skills such as analysis, critical thinking, conceptual clarity. సో ఎస్ఏ వద్దు, FA పెట్టండి అని చెప్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే, సో లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ అనేది ప్రమోట్ అవుతుంది, అలాగే హయ్యర్ ఆర్డర్ స్కిల్స్, అనాలిసిస్, క్రిటికల్ థింకింగ్, కాన్సెప్చువల్ క్లారిటీ అనేది పెరుగుతుంది పిల్లల్లో అని చెప్తున్నారు.
ఆల్ స్టూడెంట్స్ విల్ టేక్ స్కూల్ ఎగ్జామినేషన్స్ ఇన్ గ్రేడ్స్ 3, 5 and 8 which will be conducted by the appropriate authority. Board exams for grades 10 and 12 will be continued. సో 10th క్లాస్ అండ్ 12th క్లాస్లో ఉన్నటువంటి బోర్డ్ ఎగ్జామ్స్ అనేవి అవి కంటిన్యూ అవుతాయి, బట్ రీడిజైన్డ్ టు హోలిస్టిక్ డెవలప్మెంట్ హ్యాస్ ద ఎయిమ్. సో 10th క్లాస్లో ఉన్నటువంటి 10th అండ్ 12thకి సంబంధించినటువంటి బోర్డ్ ఎగ్జామ్స్ కంటిన్యూ అవుతాయి, బట్ దానికి రీడిజైన్ చేస్తారు. హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటే ఏంటి? సంపూర్ణ అభివృద్ధి. ఫిజికల్, కాగ్నిటివ్, సోషల్, ఎమోషనల్ ఈ 4టిని కలిపే హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటాము. సంపూర్ణ అభివృద్ధి అంటే మీకు ఇంకా నీట్గా చెప్పాలంటే అకాడమిక్స్, నాన్ అకాడమిక్స్ అంటే కరికులము, కో కరికులర్ యాక్టివిటీస్ మొత్తం డెవలప్ అవ్వాలి పిల్లల్లో అనేసి. ఏ న్యూ నేషనల్ అసెస్మెంట్ సెంటర్ దాని పేరు గుర్తుపెట్టుకోండి. పరాక్ అనమాట. PARAKH. పరాక్ అంటే P అంటే పర్ఫార్మెన్స్, A అంటే అసెస్మెంట్, R అంటే రివ్యూ, A అంటే అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్. పర్ఫార్మెన్స్, అసెస్మెంట్, రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ విల్ బీ సెటప్ హ్యాజ్ ఏ స్టాండర్డ్ సిట్టింగ్ బాడీగా ఇది మనకి న్యూ నేషనల్ అసెస్మెంట్ సెంటర్ పరాక్ అయితే సెటప్ చేయడం జరిగింది. ఇది మనకి అసెస్మెంట్ రిఫార్మ్స్కి సంబంధించి. నెక్స్ట్, ఈక్విటబుల్ అండ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. NEP 2020 ఎయిమ్స్ టు ఎన్ష్యూర్ దట్ నో చైల్డ్ లూజ్ ఎనీ ఆపర్చునిటీ టు లెర్న్ అండ్ ఎక్సెల్ బికాస్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ బర్త్ ఆర్ బ్యాక్గ్రౌండ్. సో NEP 2020 ఎయిమ్ ఏంటి? నో చైల్డ్ లూజెస్ ఎనీ ఆపర్చునిటీ టు లెర్న్. చదువుకోవడానికి ఉన్నటువంటి ఏ ఆపర్చునిటీని చైల్డ్ అనేవాడు పిల్లవాడు లూజ్ అవ్వకూడదు. ఓకేనా? బికాస్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ బర్త్ ఆర్ బ్యాక్గ్రౌండ్. అతను పుట్టినటువంటి పరిస్థితులు, స్థితిగతుల వల్ల, అతని బ్యాక్గ్రౌండ్ వల్ల అతను ఎటువంటి ఈ లెర్నింగ్ ఆపర్చునిటీస్ని అతను లూజ్ అవ్వకూడదు అని. అంటే ఇప్పుడు ఇంట్లో పేరెంట్స్ చదువుకోలేని వాళ్ళు ఉంటారండి, అలాగే డబ్బులు లేని వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళందరూ మనీ లేదు కదా ఇంకేం చదివిద్దాం అనుకుంటారు. అలా ఎటువంటి లాస్ అవ్వకూడదు అనేసి NEP 2020 ఎయిమ్ అనమాట. సో దీనికోసం ఏం చేస్తుంది? స్పెషల్ ఎంఫసిస్ విల్ బీ గివెన్ సోషలీ అండ్ ఎకనామికలీ డిసడ్వాంటేజ్డ్ గ్రూప్స్. SEDGS అంటే సోషలీ అండ్ ఎకనామికలీ డిసడ్వాంటేజ్డ్ గ్రూప్స్, వెనుకబడిన తరగతుల్లో పిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం, విచ్ ఇంక్లూడ్ జెండర్, సోషియో కల్చర్, జియోగ్రాఫికల్ ఐడెంటిటీస్, డిజేబిలిటీస్, ఇలాంటి వాళ్ళందరి కోసం ఏంటంటే దిస్ ఇంక్లూడ్ సెట్టింగ్ అప్ ఆఫ్ జెండర్ ఇంక్లూజన్ ఫండ్, GIF, జెండర్ ఇంక్లూజన్ ఫండ్ అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్స్ ఫర్ డిసడ్వాంటేజ్డ్ రీజన్స్ అండ్ గ్రూప్స్. ఇలాంటి వాళ్ళ కోసం, ఇలాంటి పిల్లల కోసం జెండర్ ఇంక్లూజన్ ఫండ్ని అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్స్ని అయితే సెటప్ చేసిందనమాట. Children with disabilities will be enabled to fully participate in the regular schooling process from the foundational stage to higher education. With the support of educators with cross-disability training, resource centers, accommodations, assistive devices, appropriate technology-based tools, other support mechanisms tailored to suit their needs. సో ఎవరైతే వికలాంగత్వంతో ఉన్నటువంటి పిల్లలు ఉన్నారో వాళ్ళు కూడా చదువుకోవడానికి రెగ్యులర్ స్కూలింగ్కి వెళ్ళి వాళ్ళు ఫౌండేషన్ స్టేజ్ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ వరకు వాళ్ళు చదువుకునే విధంగా వాళ్ళకి మొత్తం ఫెసిలిటీస్ అయితే కలిగిస్తుంది. ఎవరీ స్టేట్ ఆర్ డిస్ట్రిక్ట్ విల్ బి ఎంకరేజ్డ్ టు ఎస్టాబ్లిష్ బాల్ భవన్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయాలంట. ఎవ్రీ స్టేట్, ప్రతి రాష్ట్రం, ప్రతి జిల్లా. సో హ్యాజ్ ఏ స్పెషల్ డే టైమ్ బోర్డింగ్ స్కూల్, మార్నింగ్ బోర్డింగ్ స్కూల్లో పెట్టడానికి, టు పార్టిసిపేట్ ఇన్ ఆర్ట్ రిలేటెడ్, కెరియర్ రిలేటెడ్, ప్లే రిలేటెడ్ యాక్టివిటీస్. ఆర్ట్, కెరియర్, ప్లే రిలేటెడ్ యాక్టివిటీస్ని పార్టిసిపేట్ చేయడానికి. ఫ్రీ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కెన్ బి యూజ్డ్ హ్యాస్ సామాజిక్ చింతా కేంద్రాస్. ఈ ఫ్రీ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది సామాజిక్ చింతా కేంద్రాస్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్,
Robust teacher recruitment and career path. Teachers will be recruited through robust, transparent process. Promotions will be merit based with a mechanism for multi-source periodic performance appraisals. Available progression paths to become educational administrators or teacher educators. సో టీచర్స్ని కూడా ఎలా పడితే అలా రిక్రూట్ చేయకుండా వాళ్ళని బీఈడీ చేసిన వాళ్ళకి, డిఎల్ఈడి చేసిన వాళ్ళని మాత్రమే తీసుకునే విధంగా, అలాగే వాళ్ళకి ప్రమోషన్స్ కూడా మెరిట్ బేస్కునే విధంగా తీసుకునే విధంగా. సో అప్పుడు స్టార్టింగ్ ఇప్పుడు కూడా చాలా జట్లు జరుగుతుందండి. చాలామంది డిగ్రీలు చేసి జస్ట్ పోయి చెప్తున్నారు, టీచింగ్ చేస్తున్నారు స్కూల్స్లో. వాళ్ళ చేయాల్సింది యాక్చువల్గా బీఈడీ చేసిన వాళ్ళు, డిఈడీ చేసిన వాళ్ళు కదా చెప్పాల్సింది. సో క్వాలిఫైడ్ టీచర్స్ని మాత్రమే తీసుకునే విధంగా ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ తీసుకొచ్చారంట. ప్రమోషన్స్ కూడా మెరిట్ బేస్ మీద తీసుకుంటారు. సో ఈ విధంగా చెప్తున్నారు ఈ పాయింట్లో. ఏ కామన్ నేషనల్ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ ఫర్ టీచర్స్, ఎన్పిఎస్టి, నేషనల్ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ ఫర్ టీచర్స్ విల్ బీ డెవలప్డ్ బై ద ఎన్సిటిఈ, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ బై 2022, 2022కి ఇది చేయడం జరిగింది. ఎన్పిఎస్టి అనేది ఇన్ కన్సల్టేషన్ విత్ ఎన్సీఆర్టీ, ఎస్సీఆర్టీ, టీచర్స్ అండ్ ఎక్స్పర్ట్ ఆర్గనైజేషన్స్ ఫ్రమ్ అక్రాస్ లెవెల్స్ అండ్ రీజన్స్. ఫైనల్గా చూడండి, స్కూల్ గవర్నెన్స్. స్కూల్స్ కెన్ బి ఆర్గనైజ్డ్ ఇంటూ కాంప్లెక్సెస్ ఆర్ క్లస్టర్స్ విచ్ విల్ బీ the basic unit of governance and ensure availability of all resources including infrastructure, academic libraries and a strong professional teacher community. సో ఇంతటితో మనకి ఎన్ఈపికి సంబంధించినటువంటి టాపిక్ అయితే కంప్లీట్ అయిపోయింది.